కనుక నా భార్య కొన్న బలుగు నాకెళ్ళిన బలుగు లేను దాక్షలు చేతులు పెట్టి వెళ్ళిపోవాలని అయ్యరా బిడ్డో దాసురారా అంటే కాయదా శిలా కుమిలా శిలా కూరదా శిలా కుండలా శిలా నీ నోటేదా శిలా నీ ఇంటేదా శిల్లి గొంతు కదా శిలా అమ్మర కొడుకు వరి వచ్చే మిషన్ పట్టినట్టు ఊరికే దాసి దాస నా పేరే దాసియా చెప్పినవా నా పేరు నీ తెలియదా ఓ నా పేరు హారతి కర్పూరం అమ్మర కొడుకు అంత పొడుగు ఉంటదిలే ఉంటది మరి ఒకదానివే కనిపిస్తాను మీ ఓడి వేయండి ఎటు వేయండు అవుట్ ఆఫ్ బేగ్ నీ యొక్క వానికి అడగాల ముచ్చింది నిన్ను పెట్టి వాడు అవుట్ వేయండు నీకెట్లా నిద్ర పడుతుంది ఇక్కడ వానికి అక్కడ ఎట్లా నిద్ర వచ్చి పాడైతే ఇక్కడ బతకలేక అక్కడ వేయండు ఏంది ఏం చేస్తాను మరి డ్యూటీ చేస్తాడు మొన్ననే పెద్ద నౌకరు వచ్చింది లాయరా కాదయ్యా డాక్టరా కాదు కలెక్టరా అస్సలే కాదు సాఫ్ట్వేరా అరే కాదంటేను సిఐయా కాదయ్యా పైలటానే అరే కాదంటేను మరి ఎవరు నౌకరి నీ తెలియదా అయ్యో మా ఆయన టెంట్ పోతాడయ్యా అయ్యో ఏందవో నవ్వుతాలేందవా ఎందుకు మీరు వాళ్ళు అవ్వాలి చెప్పినా అరే ఎవరి సాధన పని వాళ్ళు చేసుకుంటారు ఇగో మా ఆయనకు అదే సాధన అదే పని చేస్తాడు మరి గుంజలు లేవడతాడా లేవడతాడు అడిగి పోతా ఈ రోజులు గుంజలు లేవడతాడు అంతే మరి మిగతా వాళ్ళ ఇంట్లో లేవట్టుకోవాలి మన తీటకు మనం లేవట్టుకోవాలి మన అవసరం కాబట్టి అంటే అది కూడా ఎక్కే కానీ దాసే ఇగో నీకు ఏడాదికి 200 ఇస్తాను అయ్యో పలిపే 200 ఇస్తే 200 ఇవాళ రేపు ఆడలు అట్లా ఇట్లా వస్తాడు 1000 రూపాయలు పట్టుకొని ఎట్లా గుత్తనట్లు పోయిన కాడ వాళ్ళకు థమ్సాపులు మిర్చీలు కోడిగుడ్డు బజ్జీలు ఇస్తాను 60 కోడిగుడ్డు బజ్జీ ఇస్తారా సంవత్సరాలు ఇస్తారా ఇత్తాళ్ళు వాళ్ళు ఈయనకైతే అన్ని గుడ్లే పెడతారు అన్ని గుడ్లే పెడతారు ఇగో నేను కచ్చిరి గారి పోతానా నా భార్య 2 జీవుల మనిషి ఏం కత్తి అయ్యా 2 జీవులు అంటే జీవేనో జీవత్తి నీకే నయ్యం అనుకోవాలి 2 జీవుల మనిషి అరే నేనేమంటాను అయ్యా 2 జీవులు అంటే జీవేనో జీవత్తి కడ ఇంజన్ నడుతుంది ఇంజన్ అదే పిచ్చిలు అనేది నీళ్లు పోసుకున్నది పైన రోజు పోతాం రోజు పోసుకొని నీళ్ళు పాలు పోసుకుంటారా పెరుగు పోసుకుంటారా లేకపోతే మందు పోసుకుంటారా అట్లా కాదమ్మా ఇప్పుడు అది పొట్టతో వంటనా పొట్టతో ఉన్నదా నాకు అర్థమైంది పొట్టతో ఉన్నది కదా ఓ యూరియా బత్తును ఓ పొడసు బత్తు తెచ్చి చిక్క పులుసు బాగా ఇడుతుంది అట్లా కాదమ్మా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సా నీళ్ళు పోసుకున్నా నాకు అర్థం కాలేదు నా భార్య పైన తిరగా దాసల చేతులు పెట్టినప్పుడు భగవంతుని సంతానం ఇచ్చిన ఆ తల్లి గడియల మీద గడియలు పెడతాను గడిపి ఏర్పడుతుంది అందుకే ఇప్పటికప్పటి కానీ ఆనాటి వారికి ఏమో గడియలన్న వెళ్ళినాటి వారికి నెలలన్నదమ్మా దాసిలారా పుట్టమే
అక్క పోరాలు నీళ్ళలో బాతులు వేరట్టు పోతానా మన పోదాం అట్లా మనం పోతాం మరి సమ్మక్క గజ్జలైన మన గద్దెలు మునిగే మీ గద్దెలు మీ గద్దెల ఊరించి బొట్టు పెట్టి ఉల్బస్సు ముట్టి చిత్ర ఎత్తే మీ ఇద్దరికి ఎక్కడ సందు ఉంటే అక్కడ ఎక్కుతాయి నువ్వైతే ఓట్టుకొని మొక్కుతావురా అయితే ఎక్కుతే అట్లా చిత్తాయి రా రామచంద్ర మంత్రసాని వాడాలి మంత్రసాని కొని వచ్చింది వచ్చిన మంత్రసాని కొడుకు బీట బయట సాని సమయం అయింది అమ్మా దాదులారా అమ్మా అమ్మో మా యమలారో అయ్యో నువ్వు మొగైనా రారా అమ్మో మాయమ్మ అయ్యో మొక్కలు ఎవరైనా ఎక్కడో తలిపిల సల ఉంటే డోలు వచ్చిన అమ్మని తీసుకుపోయి ఆ దానం చేయడానికి దానం చేస్తా లాభం దానం చేయించు నువ్వు రా మాయకు చేస్తా మా అన్నది మా అయ్యకు నీ సెలట మరదలు పెడతావాడు వచ్చినప్పుడు చెప్పిండు ఎవరైనా కోసం పెట్టిందని ఉంటే
కొడుక దొరసానికి కొడుకు ఆ బిడ్డ ఏ పిల్లే కాదే ఏంటి ఏ పిల్లేనే నీ సొమ్ము ఏ మళ్ళా పిల్లే ఎందుకంత తీసుకురాని పిల్ల అని అయ్యో గంట తీసుకురా అంటే ఇప్పుడు కోడలో హాస్పిటల్ ఉంటది ఇక అత్త నాడి హాస్పిటల్ ముందట ఉంటది ఇక చూడాల్సిన అంటారు కదా బిడ్డ నీ కోడలకు కొడుకు పుట్టిన బిడ్డ పుట్టింది అంటే ఒక్కవేళ బిడ్డ పుట్టింది అనుకో ఇక అత్తగాళ్ళు అడివి ముఖం అంతా పెండకు పెట్టాడు పెట్టి పిల్లది కోరు పడగా కొట్టుకన్నా పుట్టింది పోయేటప్పుడు 2 లక్షలు ఉండదు 30 లక్షలు ఉండవుతుంది అని ముఖం అంతా పాసాడ పెట్టినట్టు పెట్టి పిల్లది కొడుకు పుడితే ఓ ఒక్కవేళ కొడుకు పుట్టింది అనుకో ఓ చో 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 నా ఎండి కొండలో నా పౌడి కొండలో నా చక్కెర కొండలో నా కొత్త పిచ్చలో నా పాత పిచ్చ ఏమంటే శుక్రవారం వారి ఏమో కొత్త పాత గుండె తెచ్చినట్టు కొత్త పాత ఉంటాయి నీకెవరు కక్క కొత్త పాత అంటే కొత్త ఏంటో పుట్టినాక 6 రోజుల దాకా తొట్లే చూస్తాడు కొత్త ఉంటాయి ఈ 6 రోజులు అయిపోయినాక మట్లకెళ్ళి లాగిలకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాను తల్లి బిడ్డెత్తుకొని రాజులు వాళ్ళు ఏది వస్తున్నారమ్మా మళ్ళా బిడ్డ జన్మేస్తున్నావా పుట్టిన బిడ్డని తీసుకొచ్చి తల్లి వరుద్దరు సాని గర్భాన ఇదివరకే బిడ్డ మళ్ళా బిడ్డ పుట్టింది అన్నప్పుడే ఆ తల్లి హైమావతి దేవికి అవ్వ గుండెలకు వెళ్ళు అని కొడుకునోడి కడతాని కానీ చెప్పి నమ్మించి నాకు బిడ్డలోని కడుతున్నారాయ్యా నాకు ఎన్నడూ నారవాలి ఆడి ఊరగాళ్ళతో ఎన్నడు వెళ్ళారాలే ఎన్నడు పొద్దు ఊకాలే సచ్చదాకా ఎంత సేవ చేసిన ఆడి వీళ్ళతోటి వెళ్ళారదే అవా బాధపడతాంటే రాజు అమరంగరాజు కచ్చిన మీద ఉన్నాడు అనుకున్నాడు అబ్బాయి భార్య గర్భవాసం అందు కొడుకు పుట్టిదని అనుకున్నాడు కదుడు అయ్యో భగవంతుడు కొడుకు సంతాన బలం ఇచ్చినది నా భార్యలు వెనక కొడుకునే కంటది ఆ కొడుకుని ఎత్తుకొని చెక్కిలోకి చేరు ముద్దులు ఆడాలని సంబరపడతాడు సంతోషపడతాడు రారాజు అమరంగ మహారాజు రాజా కచీరు బంధు పెట్టరా
ఊరు మంది సంబరపడతాండి ఎలా కొడుకు ఉంటే కొంత పని వేసి ఊరు మంది కన్న సందర్భాలు పెట్టాలి అనుకున్నాను. ధనవంత ప్రవణాల వేడికి వచ్చేవరకు ఇప్పటికప్పటికి అందరూ అవ్వనారా ఇల్లు తెలివేమో పందిరి ఎత్తది పందిరి తెలివో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెప్తారు. అరే ఇట్లా ఆడవాళ్ళు ఎత్తి ఇల్లు వేసుకురాదు బాయికాడు ఎత్తే వ్యవసాయం వేసుకురాదు ఏంది కావచ్చునో నా భార్య కిలకిల నవ్వుకుంటే కేరళ సంఘం ఉండేది నా భార్య కొడుకులు కానీ లేదా అనుకుంటాడు. భార్య దగ్గరికి వచ్చేవరకల్లా కవ్వలాంటి కళ్ళల్లో పరిస్థితులు నడుపుతా అంటే భార్య ముఖం పిల్లలు చూసిండు బామా హిమావతి బామా హిమావతి ఎవరాది కచ్చినారు బామా ఎవరాది కచ్చినారు బామా అప్పలేని బిడ్డవాడి బామా అప్పుడు మరిపించినారు బామా అయ్యలేని బిడ్డవాడి బామా అయ్యను మరిపించినారు బామా ఓ బాబు తిరులోకం నలులోకం బామను కొడుకుని అంటాను ఎంతో మురిసిపోతాను కొడుకుని అన్నాగన్న బాన బామా నా చేతికి అదేవ బామా నాదను కొడుకుని ఎత్తుకుంటూ నచ్చినవా నాదా బామా కొడుకుని చూసి మురిసిపోతాను నచ్చినవా నాదా నేను కొడుకునుగా నాలేదు నాదా కొడుకునుగా నాలేదు నాదా బిడ్డను గల్ల కాదు నాదా బిడ్డను ఎత్తుకోదు నాదా ఆడోళ్ళగాది అనుమతి చెడ్డదాన్ని అయితేనే నా బతుకు పడవడనా నా బతుకు పిచ్చలు పాడవడ పిచ్చలతోటి మనకెళ్ళడం వెళ్ళారా ఎల్లడం పొద్దు సత్యంత కాలం చేసిన ఈ బిడ్డల బాకి వీరమేనా ఈ బిడ్డ పడవడనా ఈ బిడ్డ నా కళ్ళాలు వింటున్నాను ఈ బిడ్డ నీరెత్తుకోడు ఈ బిడ్డకు సరిపాయం ఇవ్వకపోతే ఈ బిడ్డ పానం పోతే మనకు ఒక్క బిడ్డ అని సాదుకుందాం బాలంత తోడి ఏమో ఓడైన కాళ్ళు మొక్కించుకోవద్దన్నడే బామయ్యో బామరాయి బామయ్య భార్య ఓ బామయ్య గల బిడ్డలు ఎందుకు నాదా ఈ బిడ్డల పాడవల నాదా నీ ప్రాణాల మీద నా తల పండు పెట్ట ప్రాణం నీవని ఒక్క మాట అన్నవా బామగా ఓ బామా కన్న తల్లి కంచంలో ఇసం పెట్టంగా ఏమన్నా సూపిదిగా వాయి ఉంటారా బామా ఆడి పిల్లలు బామా బిడ్డలు పుట్టిన బిడ్డలు తీసుకుపోయి బాయిలు ఎత్తాండా బిడ్డలు తప్పుకుంటాన్రా బామా ఇవాళ మన బిడ్డ రేపు రేపటికల్లా అందరు కొడుకులు ఉన్నోళ్ళే ఉన్నారు అందరు బిడ్డలు ఉన్నోళ్ళే ఉన్నారా
ఓ బామో ఇద్దరు బిడ్డలైనా పెద్ద బిడ్డేమో నాకు అగ్గి పెడుతుంది బామ, చిన్న బిడ్డేమో నీకు అగ్గి పెడుతుంది బామగా. బామ రేపుడే వాడి కల్లా మన బిడ్డలమ్మ, చిన్ననాడే నా బిడ్డ బామ గడ్డ వచ్చినాడు మన బిడ్డలు మన మంచం చుట్టూ తినుకుంటే పురుగాది పురుగులే. ఓ బాబు నీ బిడ్డ నచ్చిండ్రా నాన్న, అవ్వ నీ బిడ్డ నచ్చిన మన బిడ్డలు కట్ట వరుసుకుంటారు బామ. ఆడి విల్లతోనే సుందరం, ఆడి విల్లతోనే బంగారం, ఆడి విల్లతోనే కట్ట ఉన్నారు, ఆడి విల్లతోనే సుఖం అన్నరే బామ. అయ్యా ఆడి విల్లాలు అంటే ఓ బాబు చిన్నతనమా ఈనాడా నా భార్య బామా. ఇలా ఈ బిడ్డలతో నాకు ఎన్నడు తెల్లాలి, నేను పొద్దుగా ఒక్క మాట అన్నవే బామ్మ. మనకు రాజ్యం లేదా, మనకు దేశం లేదా బామ్మ? సగం రాజ్యం అమ్ముతా, రేపటికల్లా ఒక బిడ్డ పెళ్లి చేస్తా. ఉన్న రాజ్యం దేశం అమ్మి చిన్న బిడ్డ పెళ్లి చేస్తా బామ్మ. ఎక్కడేవు లేనాడు బామ్మ. నేను మాధవులో మంచాలేసి దక్కలలో గాడిదలు కాసి నేను చదువుకుంటా గాని ఆడి పిల్లల మీద కోపం చెయ్యకే బాబు. నా బొందిలో నా జీవనం ఉన్నన్ని రోజులు బామా నిన్ను దూరం కొడతాను అనుకున్నావా? ఎల్లగా నేను జీవనం పోతే ఇద్దరు బిడ్డలు ఉంటే అయ్యోగా బిడ్డలు 11 రోజుల బట్టి వచ్చటోళ్ళ పోయేటోళ్ళ చూసుకుంటా బాబు బాబాని ఆ బిడ్డలు ఎడతలే. అదేగా నేను ఎంతైనా నాకు ఇద్దరు బిడ్డలని బిడ్డల బాయిలేసుకున్నాడా బాబా, బిడ్డల చెల్లేసుకున్నాడా? గాడి పిల్లలుంటే ఎన్నడన్న కాన రాజ్యానం ఉన్న బిడ్డలు పెరిగి పెద్దలై ఊళ్ళకెళ్ళి వస్తంటే బామా గా పిల్లలు ఎవరి పిల్లలంటే గా సచ్చిపోయిన అనిల బిడ్డలంటే పేరు పెద్ద కదా నాన్న బాబా. కొడుకులను అని కొంపగాడ పెట్టారా బామ. అడ్డ బాబా కట్టినప్పుడే కొడుకులు గడ్డ వచ్చినాక ఎవరో లైతంటే చూస్తారేమా? ఒకవేళ బిడ్డల ఒక చూసుకుంటా నీ బిడ్డలు పాడబడని ఒకవేళ నువ్వు అంటే బామ మన పెద్ద బిడ్డ మనసులో పడితే మన బిడ్డ బతకలే బామ. బామ ఆడి పిల్లలతోటి ఈ అల్లమన బిడ్డలుంటే ఓ బాబు బాబు అవ్వ అవ్వని పలగనెత్తి పాడేది ఆడి పిల్లలు. అగు అవ్వలాలి ఆడి పిల్లగల్లకైన కట్ట వచ్చిన్నాడు. పాటి వీధి పని వేయిన కాడ అన్ని తిరల సక్కదనం ఉన్నోళ్ళు నవ్వుకుంటా నాటేద్దంటే అవ్వయ్యను ఓడగొట్టుకున్న బిడ్డలు ఈయనకెనక పోవుకుంటా కర్రతో ఎప్పుకుంటా ఏడ్సే బిడ్డలు ఎంతమంది? బలగనెత్తి పాడేది ఆడి పిల్లలంటారే పదే 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 ఆడివిల్లలు అంటున్నావు కానీ నీ అవ్వ కడుపు నువ్వు ఆడదానివై నువ్వెట్లా కూర్చున్నావే బామ్మ? ఒకవేళ అన్నాడు మీ అవ్వ నాకు బిడ్డ ఉంటే నేను బాయిలేస్తే ఈ కలియుగా నువ్వు చూస్తావా? నీ అవ్వ కడుపు నువ్వు ఆడదానివై ఎట్లా కూర్చున్నావే బామ్మ? మనకు చుట్టాలు లేరు, మనకు పాడబలగం లేదు. ఆ ఇద్దరు బిడ్డలు మనం ఆడుకుంటే మన బిడ్డలు అయ్యా చేతులు పెట్టి ఈ కాళ్ళు మొక్కి 7 చెట్ల అవతలకి ఇచ్చిన్నాడు. కానం రాజ్యానం ఉన్న మన బిడ్డలు అయ్యో మా అవ్వయ్య మంచంలో పడ్డానని మన బిడ్డలు కలిసి మన సేవ అయ్యారా బామా? మన బిడ్డలు ఒక్క మాట అనకు, ఏవు లేనాడు తెలిసిందాయి నువ్వు చచ్చిన కానీ నేను చచ్చిపోదా, నేను చచ్చిన కానీ నువ్వు చచ్చిపోదు కానీ నువ్వు బిడ్డలను ఒక్క మాట
అయ్య చచ్చిపోయి అన్నదమ్ములుంటే వదినళ్ళు మాట్లాడకపోతే మా బిడ్డ కనిపిస్తుందట. నా అమ్మగారింటి పోకుండా నా అమ్మగారింటి పక్క పొంటోళ్ళ ఇంటికాడ ఎవరింటికా నన్న పండుగ అయితే నా అమ్మగారి బలిగాన్ని చూసుకుంటానని ఆ బిడ్డలు ఎగపోసుకొని పోయినాడు. తోడబుట్టినోడు తొవ్వల కనబడి చెల్లె నిన్నింటి తోలకపోతున్నట్ట నీ వదిన మంచిది కాదే చెల్లె. నీకొక 100 రూపాయలు ఇద్దన్నా నీ పిల్లగల్లకి ఏమన్నా కొనుక్కోపోమ్మంటే నా అన్న నాకు 100 ఇచ్చిండని 100కి ఇంకొక 100 కలుపుకొని ఆ బిడ్డ చీర కొనుక్కొని అత్తగారింటి వేనాక నాన్న నాకు చీర పెట్టినని 10 మందిలో గొప్ప చెప్పుకుంటది. అమ్మా బామగాడి వీళ్ళ ఆత్మ బహు పెద్దది అన్నారు. బామనికి పుణ్యం ఉంటది బిడ్డలు ఒక్క మాట తింటే బామ నాదా అందుకే పర్వాలేదే ఓ నాదా చిత్రక మాటలన్నా ఓ నాదా తప్పులు మన్నించలేవా కొడుకు కావాలనుకున్నా గానీ మళ్ళీ బిడ్డ పుట్టిందన్న కోపం మీద నా మాటల్లో గానీ నాదా నువ్వు అన్నట్టుగా నా కడపడి నాడదాన్ని పుట్టిన నా అవ్వే నన్ను అద్దనుకుంటే నేను ఈ లోకం చూస్తూ నిన్ను పెళ్లి చేసుకుంటున్నా. ఇద్దరు భార్య భర్తలు భార్య ఒప్పించి మెప్పి చేసిన బెల్లమిటి మోసం తాగించు. మరి 11 రోజులు పులివాయిలు పుట్టువాయిలు 11/21 రోజు నాడు నా చిన్న బిడ్డ ఎప్పటికల్లా కొడుకు సగభాగం పంచుకోవడం అనుకొని ఆ చిన్న బిడ్డ పేరు మీద ఏం తెలిసిన బామలు తీసుకొని అంత మీద కొండ మొత్తం తల్లి మీద దేవంతరం అల్లంత వచ్చి అమ్మ నా బిడ్డ పేరు పెట్టమంటే అమ్మ కన్న తల్లి పేరు దగ్గర మెచ్చిన నీ బిడ్డ పేరు నువ్వే పెట్టుకోమన్నా. అమరంగనగురు నా పేరు అమరంగ మారాదు నా భార్య హైమావతి అన్న బిడ్డ పేరు పెట్టుకుంటా. నా పెద్ద బిడ్డ పేరు దేవికవ్వ అక్క తోడబుట్టి చిన్న బిడ్డ దైవవాది. వచ్చిన వాళ్ళందరూ నిలబడి తల్లిని కడుపుతల్లి కొనక వెళ్ళిపోతాంటే అన్న తల్లి అన్న తొట్టి కడుపు తొట్టెల పిల్లలు వేసుకొని సంబరపడుకుని దోగల పాటలు పాడుకున్నది. అయ్యా బిడ్డ చూసుకున్నదా చిన్న బిడ్డ దైవవతి దేవి సాధంగా పెంచంగా కొట్టును 2-3 నెలల బిడ్డ పెరిగానమ్మా. తల్లి కింద దించాకుంటారా నా ప్రేమ వల్ల బిడ్డని కాకి నమ్ముతలే గద్దకు నమ్ముతలే సాధాగా పెంచాగా 3 నెలల బిడ్డలమ్మా. 3 నెలల బిడ్డలు పెంచింది ఆ తల్లి హైమావతి. 3 నెలల పిల్ల అయినా ఆ తల్లి చూసినవా మరి తన మనసులో అనుకుంటాను బిడ్డలైనా కొడుకులే కొడుకులైనా కొడుకులే ఈ బిడ్డలైనా కొడుకు అనుకుంటే రేపటికల్లా మీరు నచ్చినాడు
మమ్మల్ని దానం చేయకపోతారా మా పండుగ చేయకపోతారా అని ఆనాడు చిన్న బిడ్డలు చూడు తొలక బ్రాహ్మణులతో తెలిసింది కన్న తల్లి వంట చాలా వేడి కట్టాలి నా పెద్ద బిడ్డ పడికి వేయింది ఇంటికి వస్తుంది నా భర్త కచ్చరి కంచెల్లో ఇలా వేడి కత్తాడు అన్న శాఖలు తయారు చేస్తానని చిన్న బిడ్డ దైవతి దేవినేమా మరి ఆ తొట్టలేసింది వంటశాల వేడికమ్మ రామ 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 ఆనాడు వేసిన తొట్టెలో ఉన్న బిడ్డ దైవదేవి క్యావు క్యావని క్యారోతో పెట్టినప్పుడే అందుకే రవ్వలారు ఇప్పటికప్పటికైనా చూడు పసిపిల్లల మీద పచ్చి వేలంతల పావురం ఎక్కువ అన్నారు నా బిడ్డకి ఏమైంది బల్లె దొరికిందో పిల్లే మారిపోయిందా ఇప్పుడే చనిపోయించు నా బిడ్డకి ఏమైందని కళ్ళ తల్లి వంటశాలకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడే కళ్ళ తల్లికి కళ్ళల్లో 7,000 ఎవరు కనబడి ఏమిటే తల్లి అమ్మదే భూమి మీద నీకు నూకలు బాగా వాసన రమ్మని ఏమో పాశ వేసిన భగవంతుడు అనేటోడు అవ్వరాలా తన మీద నింద పెట్టుకోడు ఏదన్నొక్క నిందతోటి మన పాలాన్ని కొట్టబోతులే అవ్వా ఆ తల్లి అమ్మవతి దేవి కుడి పాదం తీసి ఆ తల్లి గర్భవతలు పెట్టినప్పుడే ఆ తల్లి అమ్మవతి దేవికి తల్లికి బేలత రోగం వల్ల వస్తున్నా బేలత రోగం వల్ల వస్తున్నా మాట్లాడదాం అంటే నోరత్తలేదే గుండెలకు వెళ్ళవాడే నా పానం పోతుందా ఏంది నా బిడ్డ ఆగమైతే అనుకుంటాను కన్న తల్లి మనసులో మనాది ఎత్తుకున్నది ఏ మనిషికైనా అమలారు మనది రోగానికి మందు లేదు భూమి మీద అన్ని రోగాలకు మందున్నది మనది రోగాలకి మందు లేదే అమ్మా భగవంత నా బిడ్డ బల్లలో వేయండి నా బిడ్డ వచ్చేదాకా నా బాణం ఉన్నది నా చిన్న బిడ్డ నా పెద్ద బిడ్డ చేతిలో పెడితే అని ఆ ఇంటికాడ ఆ తల్లి చిన్న బిడ్డను పక్క పండి చేసుకుని ఓ అని కొడుతుందా కళ్ళ తల్లి ఎద్దండి వెనకల బార బజాలు అవుతుంది ఆడవిల్ల బళ్ళల్లో అన్నం తినేటప్పుడు అయ్యో కన్న తల్లి కళ్ళలు కనిపించినట్టు ఇలా మావయ్యాడు కనిపించిన మావ మాకెందుకు కనిపిస్తుంది అనుకోని ఆ బిడ్డ అక్కడ అన్నం ఉలక పోసింది తనదనమాట కచ్చిన కాడికి వెళ్ళి వద్ద అంటే కన్న తండ్రి బాయో బిడ్డ ముఖం చూసిండు బాబాయ్ ఏంది బిడ్డ అంటే ఓ నాన్న బాబా నా కళ్ళలో కనిపిస్తుంది బాబు అన్నప్పుడు బిడ్డలా దేవి మీ అవ్వకి ఏమన్నా అయితే ఇక మనం బతకద్దా అని ఆనాడు ఆ బిడ్డని ఎంబడి పెట్టుకొని అయ్య కన్న తండ్రి అమరకరాజు
అబద్ధాలు నేను ఆడవాళ్ళ మనం ఆడవాళ్ళకి ఎరుక మిగిలిపోకటిన మోసాలు నేను మగవాళ్ళ మనం మగవాళ్ళకి ఎరుకన్నారు బిడ్డ అవ్వ దగ్గర పోయి ఓ నీ బిడ్డ నచ్చిన నీ మనసులో మాట ఎందువరకు మాట్లాడుకున్నదే అయ్యా రామ రామ రఘు రామ దేవా 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 ఆడిల్లా గాదేవి కవ్వ ఆడిల్లా గాదేవి కవ్వ ఆడిల్లా గాదేవి కవ్వ ఆడిల్లా గాదేవి కవ్వ ఆడికెళ్ళి ఆడిల్లా ఆడికెళ్ళి ఆడిల్లా ఏడి కల్లా మల వత్తలాడ ఏడి కల్లా మల వత్తలాడ అన్న తల్లి వేడికైనా అన్న తల్లి బిడ్డరానే వచ్చినదా బిడ్డరానే వచ్చినదా కన్న తల్లిని కల్లవార చూసే కన్న తల్లిని కల్లవార చూసే అయినా అవ్వా అవ్వా నీ గవ్వలాంటి కళ్ళల్లా రవ్వలు రవ్వలు సినుకులు అడుగుతానవా అమ్మా నీ బిడ్డ నచ్చిన అవ్వా అవ్వా నువ్వు నడింట్లో కూర్చొని నీ గవ్వలాంటి కళ్ళకు రవ్వ రవ్వలు సినుకులు అడుగుతాను అవ్వా నీకేం కట్టం వచ్చింది అవ్వా నీకేదో బాధ కలిగింది అవ్వా నీకు అవ్వాది ఖచ్చితంగా నీకు అయ్యాది ఖచ్చితంగా అవ్వా నీకేదన్నా రోగం వస్తే అయ్యో బిడ్డ నాకు ఈ రోగం వచ్చిందని నా తోడి చెప్తే అవ్వా 10,000 పెట్టి బాగా వేయించుకుంటాం అవ్వా అవ్వా నీ తోడ పుట్టిన వాళ్ళు నీ కన్నదమ్మల బలగం ఉంటే నీ కన్నాది కచ్చిందా నీ కొదినాది కచ్చిందా అవ్వా నేను ఏడెళ్ళ బిడ్డనవ్వా నేను అడవిల్లనే నేను అపరాధనవ్వా అవ్వా ఇక చిన్ని చిన్ని మొక్కల్లారా చిన్ని చిన్ని మొక్కల్లారా అవ్వానా ఎవరావే అవ్వానా ఎవరావే అడవిల్లానున్నాగవ్వా గవ్వలాంటి కళ్ళకు గవ్వా రవ్వలో సినుకులు గవ్వా సినుకులల్లా ఉడపబడితే ఏమి కట్ట వచ్చినాదే ఏమి బాధ కలిగినాదే అవ్వాది కచ్చినాదా అయ్యాది కచ్చినాడా మనసులున్న మాట గవ్వా నాతోటి చెప్పలేవా నాతోటి చెప్పలేవా బిడ్డ నా బిడ్డ రావే నా బిడ్డ దేవికవా ఏడేళ్ళ పిల్లవైనా ఎంత చక్కని మాటలే అవ్వా మాటలల్లా వలుకుతున్నావు పల్లివాను కొందరావా తండ్రి వాను కొందరావు అన్నగన్న వాళ్ళెక్క నా దగ్గరికి వచ్చి బిడ్డు తల మీద చెయ్యేసి అవ్వా చాలా కుర్లు చదువుకుంటా ఓ అవ్వ నీకేమనిపించింది అవ్వాదికి వచ్చిందా అయ్యాదికి వచ్చిందా అని బిడ్డను ఒక్కొక్క మాట అడుగుతా అంటే నా చచ్చిపోయినా అన్నావా నాకాది కచ్చని బిడ్డ చచ్చిపోయినా నా అయ్యా నాకాది కచ్చిన బిడ్డ మాటలైనా నీతోటి బిడ్డ అయ్యలేని బిడ్డను బిడ్డ 7,000 ఏములలో
మళ్ళీ వింటూ. అయ్యో అయ్యయ్యో నా అవ్వ అయ్యయ్యో నా అవ్వ బాబగారి మాటలు అవ్వ నీ నోటికి ఎట్లా వస్తే నీ నోటికి ఎట్లా వస్తే అడవిల్లానున్నా కాదే అపరాధన ఉన్నాను అవ్వ వచ్చిన గాయములకు అవ్వ నా బిడ్డనిస్తానని నువ్వల్ల ఒప్పుకోవా ఒక్క బిడ్డను కానీ అవ్వ ఒక్క బిడ్డను కానీ అవ్వ మూడేళ్ళ సెల్లేనవ్వ నా సెల్లే ఉన్నది అవ్వ నీనాడి విల్లను అవ్వ కొడుకులు కొడుకులు కానీ కొంత బాధ పాడే అవ్వ మల్ల బిడ్డ పుట్టినానే బిడ్డ మీది ప్రేమాలవ్వ మా మీది ప్రేమాలవ్వ ప్రేమలు ఎట్లా తీరినాయే మా వంతు సాగుకు అవ్వ నీ వంతు సాగుకు అవ్వ మీ వల్ల ఓలుము అవ్వ అన్నదాన్ని గుండెలు ఊడిపోతున్నాయి మరి ఆ రాజు ఒక రంగరాజు ఇంటి మీద ఆమె మీద కొడుతుందా మరి ఆ కన్నతల్లి పానం పోయినాక మరి ఆ బిడ్డలు వస్తాడో ఆ ఇద్దరి బిడ్డల గతి ఏ గతి అవుతుందో మరొక 2 నిమిషాలు చిన్న ప్రేక్షకులు చూస్తూనే ఉండండి మంగ పేరు అన్నట్టు ఒక కథలు